హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 733కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మన ఛానల్లో ఎప్పుడు గివ్ అవే అయితే జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి మీకు తెలిసిందే కదా. సో ఈ వీక్ వచ్చేసరికి ఇంకా నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేయలేదు. సో ఈ రోజు వచ్చేసరికి నేను OnePlusకి సంబంధించి OnePlus Nord మొబైల్ మనం కొనొచ్చా లేదా అనేది ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపై నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి ఆ వీడియో చూసి ఆ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే అక్కడే మీరు ఒక కామెంట్ అయితే పెట్టండి. సో ఆ కామెంట్ అంటే ఆ వీడియో దగ్గర నుంచి కామెంట్లో ఉండి ఒక కామెంట్ని అయితే నేను ఈ సండే అయితే పిక్ చేస్తాను. పిక్ చేసి వాళ్ళకి వచ్చేసరికి నేను OnePlus Z వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే నేను వాళ్ళకైతే పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఈ OnePlus Nord మొబైల్ సంబంధించిన వీడియో నుంచి అయితే పిక్ చేసిన వాళ్ళకి ఇది ఇస్తాను. ఇక టెక్ న్యూస్ నుంచి నేను ఎప్పుడు అయితే పిక్ చేసి ఒకటి వాళ్ళకి గివ్ అవే కూడా అయితే ఇస్తాను కదా. దానికి సంబంధించిన గివ్ అవే ఏమి ఇవ్వబోతున్నాను అనేది రేపు టెక్ న్యూస్లో అయితే మీకు నేను చెప్తాను. సో ఇంకా ఇంతకుముందు నేను ఎవరికైతే గివ్ అవేలు ఇచ్చానో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పిక్చర్స్ని అయితే పంపించారు, ముగ్గురే పంపించారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకో ముగ్గురు పంపించాల్సి ఉంది. సో మీరు కూడా మీ దగ్గర డివైస్ వచ్చి ఉంటే సో మీకు నేను ఆల్రెడీ వాట్సాప్ అయితే చేశాను. సో మీరు కూడా మీ పిక్చర్స్ని అయితే నాకు పంపించండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచే. సో OnePlus నిన్న మన ఇండియాలో OnePlus Nord అలాగే OnePlus 2 వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఈ రెండింటిని అయితే లాంచ్ చేసింది అనమాట. వీటికి సంబంధించి నేను డెడికేటెడ్ వీడియో చేశాను అన్నాను కదా. సో ఆ వీడియో చూసి ఈ మొబైల్స్ మీరు కొనొచ్చా లేదా అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. OnePlus Nord మొబైల్ మీకు బేస్ వేరియంట్ 25,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసింది. అలాగే ఐ2 వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు 30,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ ప్రైస్లో మనం ఆ మొబైల్స్ కొనే కన్నా ఇంకా వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది కూడా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక తర్వాత వీళ్ళు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చారుగా. సో వీటి ప్రైస్ వచ్చేసరికి 4,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 990 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో వాటికి అక్కడ వచ్చేసరికి ఓకే తీసుకోవచ్చు. బట్ అసలు వీటికి సంబంధించి నేను అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఈ డివైస్ అంటే ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు. ఆగస్ట్ 4వ తారీఖున వీటి సేల్స్ అయితే ఉన్నాయి. సో ఆ రోజు నేను పార్టిసిపేట్ చేసి సో అక్కడ ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తెప్పిస్తాను. OnePlus Nord మీద అయితే నాకు అంత లేదు, ఇంట్రెస్ట్ లేదు, దాన్ని నేను అన్బాక్స్ అయితే చేయను. సో తర్వాత నేను చూసుకుంటే మనకి NPCI నుంచి, NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇందులో వచ్చేసరికి యూపీఐలో ఇప్పుడు ఆటో పే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఈ ఆటో పే ఫీచర్ ద్వారా మీరు యూపీఐ ద్వారానే సో ఏవైతే మీరు పేమెంట్స్ చేయాల్సినవి ఉంటాయో వాటిని వచ్చేసరికి మీరు పేమెంట్ చేయకుండానే ఆటోమేటిక్గా పేమెంట్ అవుతాయి. అంటే మీరు ఇన్సూరెన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మొబైల్ బిల్స్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, గ్యాస్ బిల్ కానివ్వండి. సో ఈ రకంగా ఏదైతే మనం ఆన్లైన్ ద్వారా పే చేస్తుంటాం వీటిని వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇదైతే ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. ఇంతకుముందు వచ్చేసరికి క్రెడిట్ కార్డులో మనం ఈ ఫీచర్స్ని అయితే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మనం యూపీఐ ద్వారా అయితే ఇది చేయొచ్చు. దీనికి గాను మీకు అప్ టు 2,000 వరకు బిల్ వస్తేనే ఇదైతే పే చేస్తుంది అనమాట. అంతకుమించి మీకు బిల్ వస్తే సో మాన్యువల్గా మిమ్మల్ని అడుగుతుంది, అప్పుడు మీరు పేమెంట్ కావాలంటే చేయొచ్చు. సో మంచి ఫీచరు. ఎవరైతే ఎప్పుడు బిల్ పే చేయాల్సిన టయాన్ని అంటే డ్యూ డేట్ని మర్చిపోతుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఈ ఫీచర్ మంచి ఫీచర్ అని చెప్పాలి. సో తర్వాత చూసుకుంటే మనకి బోరెసిల్ నుంచి బోరెసిల్ సురక్ష అని చెప్పి ఒక యూవీ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 11,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు 9,999 రూపాయలకి అయితే ఈ బాక్స్ అయితే అందిస్తున్నారు. ఇది ఒక యూవీ బాక్స్ అనమాట. ఇందులో సరికి ఒక యూవీ లైట్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఎనీ ప్రోడక్ట్స్ అంటే మీరు ఇయర్ ఫోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, వాలెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయో వాటిని ఆ బాక్స్లో పెట్టి మీరు సో యూవీ లైట్ కనుక ఆన్ చేసినట్టయితే వాటి మీద ఉన్న బ్యాక్టీరియా రిమూవ్ అవుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తుంటారనమాట. సో ఇలాంటి మనకి ఇంతకుముందు మొబైల్ ఫోన్స్ కూడా చిన్న చిన్న బాక్స్లు అయితే వచ్చినాయి. యాక్చువల్గా ఇవి ఎంతవరకు పనిచేస్తాయి నాకైతే తెలియదు, కానీ నేను ఇప్పుడు కాదు, నేను 3 years బ్యాకే నేను యూవీ లైట్ అయితే ఒకటి ల్యాంప్ అయితే కొన్నాను. సో అది నేను ఎప్పుడు పైన తగిలిచ్చి అయితే ఉంటుంది. ఎవ్రీడే నేను 1 hour అయితే నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసి నైట్ టైము అది ఆన్ చేసి రూమ్లో వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. సో రూమ్ మొత్తం యూవీ లైట్ అయితే ప్రకాశం జిల్లుతూ ఉంటుంది. ఏమైనా బ్యాక్టీరియా ఉంటుంది రిమూవ్ అయింది అంటే పోయిద్ది అని చెప్పేసి ఒక నమ్మకం, ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అది. సో అందుకని అలాగా ఆన్ చేస్తాను. ఇంత ప్రైజులు పెట్టి కొనే కన్నా నేను చెప్పినట్టుగా చిన్న బల్బు 1,400 1,200 ఉంటుంది, అది కొనుక్కోవడం బెటర్. సో తర్వాత చూసుకుంటే మనకి పోకో నుంచి పోకో F1 తెచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు నిద్రలో ఉండిపోయిన సంగతి మనకు తెలుసు. తర్వాత సడన్ గా వీళ్ళకి 2020లో చాలా క్లిష్ట పరిస్థితి అనమాట 2020 చూస్తే. సో ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి పూనకం వచ్చినట్టుగా ఉంది. వరుసగా వీళ్ళు మొబైల్స్ మీద మొబైల్స్ తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు. అంటే మేజర్గా చూసుకుంటే ఇక్కడ పోకో బ్రాండ్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఇది క్లియర్గా అయితే అర్థమవుతుంది. వీళ్ళు ఓన్గా మొబైల్స్ అయితే డెవలప్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ ఇయర్ చూసుకుంటే వీళ్ళు పోకో F2 Pro అని చెప్పి మన ఇండియాలో అయితే తీసుకురాలేదు, వేరే కంట్రీలో తెచ్చారు. K30 Proనే వీళ్ళు F2 Pro పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఇక అలాగే మనకి పోకో X2 Proని ఆల్రెడీ లాంచ్ చేశారు. అది కాకుండా పోకో M2 Proని కూడా అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి C సిరీస్లో మరో మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. పోకో C3 అనే పేరు మీద ఒక మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సర్టిఫికేషన్ సైట్లో వచ్చేసరికి మొబైల్ మోడల్ నెంబర్ కూడా అయితే దర్శనం ఇచ్చింది. సో ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ చైనాలో అనుకుంటా Redmi 9 అయితే లాంచ్ చేసింది. సో అదే మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి పోకో C3 పేరు మీద అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి వీళ్ళు C1 C2ని ఎందుకు స్కిప్ చేశారో తెలియదు. అయితే మనకి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే వీళ్ళు యూరోప్లో అనుకుంటా రెడ్మీ వచ్చేసరికి రెడ్మీ 9Aని 9Cని అయితే లాంచ్ చేసింది. సో ఆ మొబైల్స్ వీళ్ళు పోకో C1 C2 అలాగే ఇప్పుడు రెడ్మీ 9ని
పోకో C3 పేరు మీద లాంచ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ఏం చేస్తుందో. మరి పోకో వచ్చేసరికి మొత్తం రెడ్మీ బ్రాండ్ని ఇకపై నుంచి పోకో అయితే హైక్ చేసుకుందనమాట. ఇంకా పోకోలో మనకు వచ్చే ప్రతి ఇది రెడ్మీ బ్రాండ్లో లాంచ్ అయిన మొబైల్స్నే పోకో అయితే తీసుకొస్తుంది. కొత్తగా వీళ్ళ దగ్గర నుంచి మనకు ఏమీ ఇంకా ఆశించకూడదని అర్థమైపోయింది. నువ్వు మారవా? నువ్వు మారవరా? సో థర్డ్ న్యూస్ చూసుకుంటే మనకి పబ్జీ నుంచి పబ్జీ మొబైల్స్ లైట్ అంటే పబ్జీ మొబైల్లో కాదు, పబ్జీ మొబైల్లో లైట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు కదా, 2GB ర్యామ్ అలాగే 3GB ర్యామ్ కోసం. సో ఇందులో ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అయితే వీళ్ళు జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు కొత్త మ్యాప్స్ని, కొత్త వెపన్స్ని, కొత్త వెహికల్స్ని ఇలా కొన్ని మార్పులు అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా పబ్జీ మొబైల్ లైట్, పబ్జీ మొబైల్ కాదు పబ్జీ మొబైల్ లైట్ ఆడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో థర్డ్ న్యూస్ చూసుకుంటే మనకి జేబ్రానిక్స్ నుంచి జేబ్రానిక్స్ ఈ రోజు మన ఇండియాలో ఒక సౌండ్ బార్ని అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చరికి 5.1 సౌండ్ బార్ అన్నమాట. 2.1 ఛానల్ కాదు, 5.1 ఛానల్. ఇందులో వచ్చేసరికి మనకి సౌండ్ బార్లో 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో అది ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అలాగే సెంటర్ స్పీకర్ మనకి సౌండ్ బార్లో అయితే ఉంటుంది. దీంతో పాటు ఒక సబ్ వూఫర్ అయితే వస్తుంది. ఇది కాకుండా మనకి బ్యాక్, లెఫ్ట్, రైట్ వచ్చేసరికి 2 స్పీకర్స్ అయితే వీళ్ళు ఇస్తారు. బ్యాక్, లెఫ్ట్, రైట్ స్పీకర్స్ వచ్చేసరికి 75 వాట్ అవుట్పుట్ సౌండ్ అయితే అందిస్తుంది. ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు 225 వాట్ అవుట్పుట్ అయితే అందిస్తుంది అనమాట. ఇక సబ్ వూఫర్ వచ్చేసరికి 150 వాట్ వరకు మీకు అవుట్పుట్ అయితే అందిస్తుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మొత్తం టోటల్ గా చూసుకున్నట్టయితే మనకి సౌండ్ అవుట్పుట్ అనేది 525 వాట్ వరకు మీకు అవుట్పుట్ సౌండ్ అయితే అందిస్తుంది. సో ఈ సౌండ్ బార్ మోడల్ వచ్చేసరికి జీబ్రానిక్స్ జేక్ జూక్ బార్ 9400 ప్రో అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 13,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి నోకియా నుంచి, నోకియా ఇప్పుడు వరకు మనం చూసుకుంటే మొబైల్ ఫోన్స్ చాలా వరకు తీసుకొచ్చిన తర్వాత రీసెంట్ గా వీళ్ళు నోకియా టీవీని కూడా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చరికి వీళ్ళు నోకియా టీవీ బాక్స్ ఎలాగైతే ఎంఐ టీవీ బాక్స్ తీసుకొచ్చిందో సో అదే రకంగా వీళ్ళు కూడా నోకియా టీవీ బాక్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఆగస్ట్ నెలలో ఈ నోకియా టీవీ బాక్స్ ని వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయాలని చెప్పేసి డిసైడ్ తీసేసుకున్నారంట. సో మరి ఈ నోకియా టీవీ బాక్స్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారో ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి సోనీ నుంచి సోనీ WF 1000X M3 నాయిస్ క్యాన్సిలింగ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వీళ్ళు యూఎస్లో అనుకుంటా ఎప్పుడో లాంచ్ చేశారు. సో దాన్ని ఇప్పుడు వచ్చేసరికి మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియాలో అక్కడతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు అనమాట. ఇక్కడ దగ్గర వీళ్ళు 20,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. మరి అంత ప్రైస్ పెట్టి సోనీ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇక్కడ ఇండియాలో కొంటారా? ఉన్నారు కొనేవాళ్ళు, సోనీ లవర్స్. సో తర్వాత చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ AR గ్లాసెస్ మీద ఎప్పటి నుంచి అయితే వర్క్ చేస్తుంది. చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి, అందులో ఎల్జీ కూడా ఒకటి అనమాట. సో ఎల్జీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే 2021 నాటికి వీళ్ళు తీసుకొచ్చే ఏదైతే AR గ్లాసెస్ ఉంటాయో సో వచ్చేసరికి ఇప్పుడు వరకు వచ్చిన AR గ్లాసెస్తో కంపేర్ చేసి వస్తే మనకి వెయిట్ లెస్ ఉంటాయి, అంటే చాలా తక్కువ వెయిట్లో అయితే వస్తాయని చెప్తున్నారు. వీళ్ళు అప్ టు 80 గ్రామ్స్ కన్నా బిలోనే వీళ్ళు వచ్చేసరికి ఈ గ్లాసెస్ అయితే తీసుకొస్తారంట. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ ఒక కొత్త సిరీస్ మొబైల్ అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి మనకు ఒక పోస్టర్ కూడా అయితే రివీల్ అయింది. సో ఇప్పుడు అదే పోస్టర్ ఇంకొంచెం పెద్దగా అయితే రివీల్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ అంటే రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్ కూడా చూస్తే ఈ మధ్య చాలా కంపెనీలు వచ్చేసరికి ఇదే రైపు క్వాడ్ కెమెరా సెటప్ని అయితే తెస్తున్నాయి. మనం రీసెంట్గా మాట్లాడుకున్నాము రియల్మీ X3 ప్రోలో కూడా ఇదే సైపు మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. బట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపించే మోడల్ నెంబర్తో మనకి X3 ప్రో అయితే మ్యాచ్ అవ్వట్లేదు. దాని ప్రకారం చూస్తే ఇది X3 ప్రో అయితే కాదు, ఇది ఏదో కొత్త మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. మరి అది ఏ మొబైల్ అనేది చూడాలి. ఆల్రెడీ చూసుకుంటే వీళ్ళు C11 తెచ్చారు, C15 అతి త్వరలో ఇండోనేషియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి దీనికి ఏమైనా Z1 అని పేరు పెడతారేమో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మన ఆసూస్ నుంచి ఆసూస్ ROG Phone 3 ఈ మొబైల్ ఈ రోజు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ రోజు 8:30 అనుకుంటే ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ మనం రేపైతే కవర్ చేద్దాం. ROG Phone 3 తో పాటు వీళ్ళు యాక్సరీస్ అయితే తీసుకొస్తారు కదా. సో ఈ యాక్సరీస్ సంబంధించి ఇప్పుడు మనకి కొన్ని పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయన్నమాట. ఈ జాయిస్టిక్ ఏదైతే ఉంటుందో మన గేమ్ కంట్రోలర్, సో అది ఒకటి, అలాగే వీళ్ళు బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ అయితే తీసుకొస్తారు. ఆ ఫ్యాన్ అలాగే బ్యాక్ కేస్ కూడా ఒకటి అయితే బయటకు వచ్చింది. ఇది LEDస్తో అయితే ఈ బ్యాక్ కేస్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక దీని ప్రైస్ ఎంత ఉంటుంది, మిగిలిన వివరాలు మనకి రేపు అయితే తెలుస్తాయి. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 10 ఈ మొబైల్ అయితే ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ సైట్ లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే ఇది మనకి 8GB ర్యామ్ తోను మీడియాటెక్ డెమెన్సిటీ 820 ప్రాసెసర్ తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే 5G సపోర్ట్ తోనే ఇప్పుడు మనం రెడ్మీ నుంచి Note 10 అయితే చూడొచ్చు. Note 10 తీసుకొస్తారు, Note 10 Pro పేరు మీద తెస్తారు. మొత్తానికి ఈసారి మనకి Note 10 సిరీస్ ఏదైతే ఉన్నాయో సో ఇవి మనకి 5G సపోర్ట్ అయితే చూడొచ్చు. సో సేమ్ మొబైల్ని మళ్ళీ మీరు పోకోలో కూడా అయితే చూడొచ్చు అనమాట. ఇదే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు M సిరీస్లోనే తీసుకొస్తారు. సో తర్వాత నేను చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సెప్టెంబర్ 2వ తారీఖున ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది. దీనికి గాను వీళ్ళు వచ్చరికి లైఫ్ అన్స్టాపబుల్ అని చెప్పేసి వీళ్ళు
ఆ ఈవెంట్ అయితే జరపబోతున్నారన్నమాట. యాక్చువల్గా మనకి ఐఫా ఈవెంట్ అయితే జరుగుతుంది సెప్టెంబర్ 3వ తారీఖున. దానికన్నా 1 డే బిఫోరే సెప్టెంబర్ 2వ తారీఖున వీళ్ళు ఈ ఈవెంట్ అయితే జరపబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్లో వచ్చరికి కొత్తగా ఇన్వెన్షన్స్ ఏవైతే చేశారో సాఫ్ట్వేర్కి సంబంధించి, మొబైల్ ఫోన్స్కి సంబంధించి, అలాగే ల్యాప్టాప్స్, టీవీలు, సో వీటన్నిటికి సంబంధించి వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ప్రదర్శనలోకి అయితే తీసుకొస్తారు. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 ప్రో ఈ మొబైల్ వచ్చరికి ఈ నెల 31వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ వేరియంట్ వచ్చరికి మన ఇండియాలో లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. చైనాలో లాంచ్ చేసిన మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ డిజైన్ అనేది బ్యాక్ సైడ్ అంటే కెమెరా పోర్షన్ అనేది చేంజ్ అయ్యి అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ కూడా మనకి చైనాలో చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో తీసుకొచ్చారు 5G సపోర్ట్తో. నేను ఎంతముందే చెప్పాను ఈ మొబైల్ మన ఇండియాలో 4G సపోర్ట్తోనే తీసుకొస్తారని. ఇప్పుడు ఇక్కడ మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్ బట్టి చూస్తే ఇందులో వీళ్ళు స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారంట. మొబైల్ చూస్తే 30,000 దాటిస్తారు, ప్రాసెసర్ చూసుకుంటే 720 ప్రాసెసర్ అంట. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.